సిఆర్డీఏ కార్యాలయాన్ని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అమరావతికి మొదటి మెట్టు మొదటి అడుగు ఏమని చెప్తారు దాని గురించి? ఇంత మునుపు ఒక బిల్డింగ్ ఉంది కదా సిఆర్డీఏకి, మీరు వెళ్ళారా? మీరు అదే ఊరు కదా, సిఆర్డీఏకి ఒక ముందు బిల్డింగ్ ఉంది తెలుసు కదా. ఇప్పుడు ఒక చిన్న బిల్డింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని కొంచెం పెద్దగా చంద్రబాబు నాయుడు గారు విజనరీకి తగ్గట్టుగా ఒకటి కట్టారు. అంటే గతంలో మీరు కట్టినవన్నీ టెంపరీ అని మీరు మాట్లాడతారు, ఇప్పుడు కట్టేశారు కాబట్టి విజనరీ అని మేము ఒప్పుకోవాలా? కొత్తగా ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది సిఆర్డీఏలో? ఉన్న అధికారులే ఉంటారు సార్, ఇప్పుడు కొత్తగా అంటే ఆయన విలాసవంతంగా ఇంత లావిష్గా రిలాక్సింగ్ చైర్లో కూర్చోడానికి మీరు డబ్బులు తగలబెడతారు ప్రజలవి. 34,000 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి, ఏమైనా ల్యాండ్లో పీసులు కొట్టించారు వాళ్ళకి? లేదు. 1400 గజాలు సీడ్ క్యాపిటల్ రోడ్ వేసారా? సీడ్ క్యాపిటల్ రోడ్ వేయడానికి ఇంకా చాలా మంది రైతులు భూములు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర నుంచి అడుగుతున్నారు. ఇంకా ఇవ్వని రైతులు ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఉంది కదా, 2013 భూసవరణ చట్టం కింద తీసుకుని వేస్తామని చెప్పి కాంపన్సేషన్ ఎవరిస్తారు? ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఇచ్చి మాట్లాడండి. మీరు కాంపన్సేషన్ యాక్ట్ ఒకసారి ఓపెన్ చేసి ఇచ్చినా ఇవ్వట్లేదని అప్పుడు చెప్తే మేము వింటాం. మీరు సీడ్ క్యాపిటల్ రోడ్డుకి ఏం కావాలో దానికి సంబంధించిన పనులు మీరు ఇప్పుడు చేయలే, 16 నెలలు అయింది. అది కాక అక్కడ 1400 గజాలకి ఇచ్చిన రైతులకు దిక్కుదేమని లేదు, కానీ అక్కడ నారాయణకిను మళ్ళీ శ్రవణ్కి టాస్క్ డిప్లాయ్ చేసి మిగిలిన 47,000 ఎకరాలే ఎత్తుకురావాలన్న కాన్సెప్ట్ ఇస్తే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇక్కడ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలకి వాళ్ళ వెలకట్లేని ఔన్నత్యానికి మీరు ఇస్తున్న సమాధానం ఏది? శాశ్వత రాజధాని గజెట్ లేదు, పోనాలకి 1400 గజాలు డెవలప్మెంట్ చేసేస్తానన్న దిక్కుదేమన్నా లేదు. రైతులుగా ఉండిపోకండి, కుటీర పరిశ్రమలో అన్న టైప్లో మాట్లాడుతున్నారు. మీకు ఒకవాడికి ఇంటికిలోంచి కూర్చొని పనిచేసే దగ్గర ఇది తంబలపల్లి మొలకల చెరువు బ్రాండ్లా ఎంఎస్ఎంఈ యూనిట్లు అదేను 1000 పైచీలుగా ఉన్న బెల్ట్ షాపులేమో కుటీర పరిశ్రమలా? ఏ ప్రాస్పరిటీలో మీరు వాళ్ళ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి పోనీ అట్లీస్ట్ మాకు స్టీల్ ప్లాంట్ నెక్స్ట్ గోల్డ్ స్టోన్ కంపెనీస్కి అవన్నిటికీ మేము విశాఖపట్నంలో కొత్త వాళ్ళ సీట్లు అన్ని దగ్గరికి ఇచ్చినప్పుడు ఆర్కాట్లను ఇచ్చారు, కుటుంబానికి కూడా ఉద్యోగం ఇస్తామని. అలాంటిది ఏమైనా ఉందా కాన్సెప్ట్ అక్కడ ఉన్నటువంటి రైతులకి? ఏది లేదు కదా. అమరావతి ఓ పక్క మీరే ఈ డేటా సెంటర్ గూగుల్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టడానికి ఏమి? మళ్ళీ మీకు ఇష్టమే గూగుల్ అంటే మళ్ళీ కనెక్టివిటీ కావాలి, వాళ్ళకి స్టాండర్డ్స్ కావాలి, అని చేస్తే వైజాగ్ కావాలి. సార్ పెట్టుబడి పెట్టేవాడు అన్ని సోర్సెస్ చూసుకొని పెట్టుబడి పెడతారు కదా. మాకు తెలియదండి. మరి 4 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఎందుకు బాడీ షేపింగ్ చేయట్లేదు, బాడీ బిజినెస్ చేయట్లే? నెక్స్ట్ 15-20 ఇయర్స్ ఇక్కడ మాకు నారాయణ ఒక పెట్టకథలు చెప్తుండే కదా, ఏంటి 40 కోట్ల 20 కోట్ల ల్యాండ్ అమ్మేస్తేనే. ఈ మురళీమోహన్ లాంటి మీ మీద పడి బతికినోడే కదా ఇప్పటిదాకా. ఓ తెచ్చి 200-300 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ ఎందుకు కొనిపించట్లే? అలాంటి మీ వాళ్ళకి అయితే త్యాగాలు చేయరా? మా రైతులు మేమందరం అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ త్యాగాలు చేసి మీకు భూములు ఇచ్చేయాలా? ఇట్ నీడ్ టు హ్యాపన్ కదా. ఎక్స్చెకర్కి 1000 కోట్లు పలానా ల్యాండ్ అమ్మినందువల్ల వచ్చింది, పబ్లిసిటీ కదా. ఖచ్చితంగా మురళీమోహన్ 500 కోట్లు పెట్టించండి ఫస్ట్. భూమి అయింది కదా మార్కెట్. భూమి వాళ్ళంటే మీ వాళ్ళే ఉన్నారు కదా, మొత్తం ఇదే ఎత్తిసిన బ్యాచ్ అంతా. రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది కదా, తెలుగుదేశం వల్ల బాగుపడిన మురళీమోహన్ అటువంటి తీసుకురండి. లేదా ఇక్కడ మా చిన్నజీరు ఉన్నాడు రియల్ ఎస్టేట్ కింగ్, 4 అప్పచెప్తాడు. సర్లేండి, అది ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించి ఏం జరుగుద్ది. ఇలాంటివి ఎందుకు చేయరు? ఇది కదా ఇప్పుడు మాకు ఇక్కడ తెలంగాణలో 100 ఎకరం అమ్మితే 100 కోట్లు వస్తుంది, 60 కోట్లు ఆక్షన్ బిడ్ మొదలెడితే వచ్చి కొన్నోళ్ళు కొన్నారు కదా. నిన్నే కదా 175 కోట్లకి ఎంత అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరగట్లే? కనీసం 10-15 కోట్లకి అమ్మారని చెప్పేసి పబ్లిసిటీ జరిగితే ఆటోమేటిక్ జనాలు 15 కోట్లు నేను నమ్మట్లేదు సార్. మురళీమోహన్ తీసుకొచ్చి 100 ఎకరాలు 200 కోట్లు 2000 కోట్లు ఎంతకో పెట్టుకో అమ్మన్నాడు సార్. ఎందుకు జరగదు? అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేయమని చెప్తే బాగానే ఉంటుంది కదా. మొదలెట్టమన్నాడు సార్. ఈ మొదలెడితేనే కదా దైత్యం మొదలైంది అందరికీను. ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని దానికి కూడా కాంపన్సేషన్ ఏమైనా ఇచ్చి స్పెషల్ అలవెన్స్ ఏమైనా ఇచ్చేసి అన్ని పర్మిషన్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఏమైనా చెప్తే అప్పుడు ఏమైనా చేస్తారేమో. రియల్ ఎస్టేట్కి 4 పొక్కలను ఇస్తామని చెప్పండి సార్, సైట్లు కొట్టడానికి ఏముంది? చూద్దాం మరి. మురళీమోహన్ ఎందుకు పెట్టించారు? మాకు అమరావతి డెవలప్మెంట్ నాకు ఫస్ట్ ఇది కనబడుతుంది, కలకలలాడుతుంది. తీసుకురండి మొత్తం ఇండస్ట్రీలో బతికినోడు బతికి బట్టకట్టాడు తెలుగుదేశం పరంగా మురళీమోహన్ కనబడుతుంది నాకు. ఫస్ట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయించండి. 10 ఎకరాలు గవర్నమెంట్ 30 కోట్లు పెట్టింది, ఆక్షన్ వేస్తాం. ఎవడు రాడు, కొన్ని దమ్ము దేని ఎవరికి లేదు. 30x10 300 కోట్లు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయించండి. జయబేరి ఆర్చిడు గీర్కిడు అని పెడతారు కదా, గిరిగిరి 4 బిల్డింగ్ కట్టమండి అర్జెంటుగా. హ్యాపెనింగ్ కనబడుతుంది కళ్ళ ముందు, కనపడాలి. అదే వస్తే ఎందుకు చేయడు? ఆలవాళ్ళు ఎందుకు త్యాగాలు చేయరు? ఇది ప్రజలు అడగమనండి. అడుగుతారు ప్రజలు రాబోయే ఎప్పుడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు సార్. రైట్, చూద్దాం ప్రసాద్ గారు.